ప్రిసైడింగ్ ఆఫీసర్ 11 డాక్టర్ కాచం సత్యనారాయణ గారు, వెరీ ప్యాషనేట్ ప్రెసిడెంట్. స్పెషల్ గెస్ట్ డాక్టర్ దాచేపల్లి రవీందర్ గుప్తా గారు, టుడేస్ ఇన్స్టలేషన్ ఆఫీసర్. పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ పీడీజీ లయన్ నరేందర్ రెడ్డి గారు. ఇండక్షన్ ఆఫీసర్ అవర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ జూలూరి రఘు. లియో ఇన్స్టలేషన్ ఆఫీసర్ లయన్ ఎన్ మోహన్ దాస్ గారు. లియో ఇండక్షన్ ఆఫీసర్ లయన్ దేవేందర్ భండారి గారు. రీజన్ చైర్పర్సన్ లయన్ చంద్రశేఖర్. సెక్రటరీ బాలం శ్రీనివాస్. ట్రెజరర్ రాజు గుప్తా. ఈవెంట్ చైర్ లయన్ రమేష్. మాస్టర్ ఆఫ్ సెరమనీ లయన్ నూలి శ్రీనివాసరావు. లయన్ డాక్టర్ కాటం సునీల్ కుమార్. లయన్ లగిశెట్టి వేణుగోపాల్ గారు. డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ ఫ్రెండ్స్, లియో క్లబ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఆర్గనైజేషన్ కేవలం సర్వీస్ కోసమే మెల్విన్ జోన్స్ స్థాపించడం జరిగింది. మరి 104 సంవత్సరాల కింద ఒక గొప్ప ఉద్దేశంతో ఆర్గనైజేషన్ ఎంతో కష్టపడి స్థాపించి మరి అది అంచెలంచెలుగా ఎదిగి అనేక దేశాల్లో వ్యాప్తి చెంది మరి ఈరోజు మనందరికీ సేవ చేయడానికి ఒక మార్గం చూపించిన ఆర్గనైజేషన్ మన లయన్స్ సేవా ఆర్గనైజేషన్. కొత్త క్లబ్ అయినప్పటికీ మరి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన శ్రీనివాస్ గారి రిపోర్టు చాలా మరి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు కొత్త సంవత్సరం ఒక్క సంవత్సరంలో చాలా చేశారు. మరి ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. మరి మనకు సర్వీస్ ఎంత ముఖ్యమో మన లయన్స్ ఆర్గనైజేషన్ మనకు ఒక సిస్టమ్ మనకు డెవలప్ చేసింది. అంటే ప్రతి సభ్యుడు కూడా ప్రతి ఇయర్ మనం ఇంటర్నేషనల్కు డిస్టిక్కు సబ్స్క్రిప్షన్ పే చేసేది ఉంటుంది. మరి అందరూ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కొత్త సభ్యులు కానీ ఆల్రెడీ సత్యం క్లబ్ సభ్యులు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొత్తగా మనం ఎవరినైతే సభ్యులుగా మనం చేర్పిస్తున్నామో ప్రతి సంవత్సరం కూడా సబ్స్క్రిప్షన్ పే చేయాలనేది పర్టికులర్గా వారికి తెలియజేయాలి. మరి ఈ సత్యం క్లబ్ విషయానికి వస్తే మరి ఈ క్లబ్ను స్పాన్సర్ చేసిన ఎవరెస్ట్ క్లబ్ మరి ఈ సంవత్సరం మరి గత సంవత్సరమే ఎవరెస్ట్ క్లబ్ నుంచి మన రఘు వైస్ గవర్నర్గా రావడం జరిగింది. మరి ఈ క్లబ్ ఒక 5 సంవత్సరాల పాటు మరి వారు ఎవరెస్ట్ క్లబ్ వారికి పూర్తి గౌరవంతో ఇచ్చి వారిని ముందుకు తీసుకువెళ్ళిన బాధ్యత కూడా ఎవరెస్ట్ క్లబ్ అయి ఉంది. మరి వారు మంచి చేసినా చెడు చేసినా ముఖ్యంగా ఎవరెస్ట్ క్లబ్ నుంచే అది ఖచ్చితంగా వారిలపై ఉంటుంది కనుక 5 సంవత్సరాలు ఈ క్లబ్ ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా యాక్టివిటీస్ పరంగా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా వారిని సజెస్ట్ చేస్తూ మరి ఆల్రెడీ కాసం సత్యనారాయణ గారికి నాకు తెలిసి మనం ఏది చెప్పవలసిన అవసరం లేదు. ఆయన చాలా మరి ఎంతో ఉత్సాహం ఉన్న వ్యక్తి. మరి లియో క్లబ్ను కూడా మొన్న ఒక 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి లియో క్లబ్ పెడుతున్నామన్నారు. అంటే మనకి అది మనం ఆల్రెడీ రిపోర్టింగ్ చేయాలి, పేర్లు ఇవన్నీ కొంచెం అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని పనులు చేయవలసి ఉందంటే పొద్దున్నే లేచి మరి డైరెక్ట్గా మార్నింగ్ 8 నుంచి 11 లోపల మొత్తం ఈ లియో క్లబ్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా పూర్తి చేశారు. మరి అంత బిజీ ఉన్న అటువంటి అంకిత భావం ఉన్నందుకే మరి ఈ సత్యం క్లబ్ చాలా ముందుంది. మరి ఇదే విధంగా ఇదే అంకిత భావం మరి మీ వేరే ఫీల్డ్ కూడా మీ అన్నీ టచ్ ఉన్నాయి. అది కాకుండా మరి లయన్స్ క్లబ్ కూడా స్పెషల్గా మీరు కేటాయించి ఇందులో ఉన్న ప్రోటోకాల్ కానీ సిస్టమ్స్ కానీ ఫాలో చేస్తూ ఆర్గనైజేషన్ను ముందుకు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. మరి సర్వీస్ విషయానికి వస్తే మన ఇక్కడ
చాలా క్లబ్లు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. మనకి ఈ సంవత్సరం ఒక నెల గడిచిపోయింది, రెండో నెలలో ఉన్నాం, ఇంకా 10 నెలలుంది. అన్ని క్లబ్లు కూడా ఖచ్చితంగా కార్యక్రమాలు చేయాలని సూచిస్తున్నాం. మరి మనకు సర్వీస్తో పాటు మనకున్న ఫౌండేషన్ LCIF అనేది కూడా చాలా ముఖ్యమైనది. మరి ఈ సంవత్సరం మనకు MGFలో విషయం కూడా మన సభ్యులందరికీ ఎక్కువగా బర్డెన్ పడొద్దనే ఉద్దేశంతో MGFలో కూడా మంచి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మరి 10 MGFలు అయితే ఎవరైతే ఇస్తారో ఆ క్లబ్ను కైండ్నెస్ కింగ్స్ అనే పేరుతో ఆ క్లబ్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. మన డిస్టిక్లో మరి మొదటగా 10 MGFలు ఆల్రెడీ క్యాష్ పేమెంట్ చేసి ఆ కైండ్నెస్ కింగ్స్ అనే బిరుదు పొందిన క్లబ్ హయత్ నగర్ సెంటీనియల్. మరి వారందరూ ఇక్కడ ఉన్నారు, వారందరికీ కూడా ఒకసారి లేచి నిలబడండి. వారందరికీ కూడా మరి అభినందనలు తెలియవలసిందిగా సభ్యులను సూచిస్తున్నాం. కూర్చోండి. థ్యాంక్ యూ. ఇదే విధంగా మరి సర్వీస్ ఎంత ముఖ్యమో మన ఫౌండేషన్ సపోర్ట్ అంతే ముఖ్యం. ఖచ్చితంగా LCIFను కూడా మన 320A తరఫున మనం ముందుండి మంచి ఫౌండేషన్ కూడా విరాళాలు ఇవ్వాలని సూచిస్తున్నాను. ఇంకా మెంబర్షిప్ విషయంలో మరి క్లబ్ ఆల్రెడీ ఇప్పుడే ఒక 10 మెంబర్స్ను రిపోర్ట్ చేయడం జరిగింది, ఇండక్షన్ చేశారు. మరి వారిని కూడా రిపోర్టింగ్ చేయించవలసిందిగా సత్యనారాయణ గారికి సూచిస్తున్నాను. ఒక ఖరీదైన దుస్తులు ధరించిన ఒక అందమైన స్త్రీ ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి జీవితం అంతా నిరాసక్తంగా అర్ధరహితంగా ఉందని వాపోయింది. అప్పుడు ఆ డాక్టరు ఆఫీస్ శుభ్రపరిచే ఒక క్లీనర్, ఆమె రాధమ్మ, ఆమె పేరు, ఆమెను పిలిపించాడు. మరి ఆ రాధమ్మ తన జీవితంలో ఆనందాన్ని సుఖ సంతోషాలను ఎలా పొందిందో వినండి అని ఆ ధనవంతురాలతో అన్నాడు. మరి ఆ స్త్రీతో ఆ రాధమ్మ ఇలా చెప్పింది, నా భర్త మలేరియాతో చనిపోయాడు, తర్వాత నా కొడుకు ఒక యాక్సిడెంట్లో పోయాడు, నేను ఒంటరిని అయిపోయాను, నిద్ర పట్టేది కాదు. ఒకరోజు ఇంటికి వెళ్తుంటే ఒక పిల్లి పిల్ల మ్యావ్ మ్యావ్ అంటూ నా వెంట పడింది. దాన్ని చూస్తే జానేసి పిల్లి పిల్లను ఇంట్లోకి రానిచ్చాను. దానికి కొంచెం పాలు పోసి ఒక ప్లేట్లో పాలు పోసి పెడితే అది శుభ్రంగా నాకేసి నా కాళ్ళను నాకుతూ కూర్చుంది. చాలా నెలల తర్వాత దాన్ని చూసి నాకు నవ్వొచ్చింది. అప్పుడు తెలిసింది పిల్లి పిల్లకు చిన్న సహాయం చేస్తేనే మొదటిసారిగా నవ్వొచ్చింది, హాయిగా అనిపించింది. మరి అదే తోటి వారికి సహాయం చేస్తే ఇంకా ఆనందంగా ఉండొచ్చు కదా అని అనిపించింది. మరి ఆ తర్వాత రోజు 2 రొట్టెలు జబ్బుతో ఉన్న పక్కింటి పెద్దాయనకి ఇచ్చాను. అప్పటి నుంచి ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో ఒక సాయం నేను చేసేదాన్ని. అది నాకు మరింత ఆనందాన్ని ఇచ్చేది అని ఆమె ఆ ధనవంతురాలతో చెప్పింది. మరి అప్పుడు ఆ ధనవంతురాలకి విషయం బోధపడింది. అంటే నా దగ్గర ఇంత డబ్బున్నా ఏమున్నా కూడా సంతోషం నాకు ఎందుకు లేదు అంటే ఎవరికి దానం చేసే గుణం లేదు ఆమె కాబట్టి, అంటే ఇతరులకు ఏమైనా ఇవ్వడంలోనే ఆనందం ఉందనేది ఆమె తెలుసుకున్నది. మరి అటువంటి గుణం ఉంది మన లైన్ మెంబర్స్ అందరికీ. మనం అందరం కూడా ఈ దాన గుణం ఉన్న ఆర్గనైజేషన్లో చేరినందుకు మనమే అభినందించుకోవాలి. మరి మీ అందరికీ కూడా ఈ ఆర్గనైజేషన్లో భాగస్వామ్యంలో ఉన్నందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, జీవితం ఆనందంగా సాగాలంటే నీ వల్ల ఇతరులు ఎంత ఆనందాన్ని పొందుతున్నాననేది ముఖ్యం మిత్రులారా. మరి ఖచ్చితంగా ఈ సేవా వరవాన్ని మీరు నిరంతరంగా కొనసాగిస్తూ మన ఆర్గనైజేషన్ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ, ఇంకొకసారి మరి మీ ఈ చప్పట్లు ఇవన్నీ మనమే పొందడం కాకుండా మన పిల్లలు కూడా ఒక మంచి ఫీల్డ్లోకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు లియో క్లబ్ను స్థాపించి మరి భావి భారత పౌరులు కూడా సేవా కార్యక్రమాల వైపు మళ్ళడానికి మరి సత్యం క్లబ్ ఈరోజు లియో క్లబ్ను ఇక్కడ స్పాన్సర్ చేసింది. ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైవ్ నిజం.